చోటు లేకపోతే మెరా 1000 కోట్ల పైన కొట్టి. మంచి మనోజ్ హీరోగా బాగుందా? మనోజ్ గారు విలన్గా కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది. మనోజ్ గారిని వాడుకోవడం సరిగా రావట్లా. సో కరెక్ట్ డైరెక్టర్ పడితే మనోజ్ గారికి ఒక రేంజ్లో ఉంటాడు మనోజ్ అన్న. జగత్ బాబు క్యారెక్టర్ కొంచెం తగ్గిందండి జగత్ బాబు గారిది. అక్కడక్కడ 4-5 సీన్స్లో మెరిశారు అంతే తప్ప ఫుల్ లెంత్ లేదైంది. హైలైట్ సీన్స్ అంటే ఏమని చెప్తారు? ఇంటర్వెల్ ట్విస్టు, ఆ విఎఫ్ఎక్స్ రాముడు గారు కానీ ఆ గద్ద కానీ చాలా. హీరో ఎవరనుకుంటారు? ప్రభాస్ గారు చేస్తే బాగుండేది కానీ ఎవరు లేరు. ఏ ద్వారా చూపించారు. పార్ట్ 2 ఉందా? పార్ట్ 2 లీడ్ ఇచ్చారు, బట్ మరి అది ఎప్పుడు ఏంటనేది నాకు తెలియదు. సో తీస్తేనే బాగుంటుందా? తీస్తే మంచిదే కదా. నేను ఏమన్నానంటే మిరాయి సినిమా బాగుంది, కాకపోతే కొంచెం అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఆ ల్యాగ్ సీన్స్ కొంచెం ట్రిమ్ చేసుకుంటే మిరాయి సినిమా 1000 కోట్ల పైన కొడుతుంది. పార్ట్ 2 విలన్ రానా అని చెప్పచ్చా? రానా ఏ మరి నాకేం లీడ్ ఇవ్వలేదు ఆయన అని చెప్పి ఎక్కడ కూడా. లాస్ట్ అవునా? అయ్యో అప్పటికి వచ్చేసాం మేము అందరం. టైటిల్స్ పడిపోతుంటే రోల్ టైటిల్స్ ఇంకెవడు ఉంటాడండి. మిస్టేక్ కాకపోతే ఇంకేంటి అవుతారంటారా? పార్ట్ 2 లేదా అని చెప్తున్నారు అందరూ మిస్ అయ్యే. మరి టైటిల్స్ పడిపోతున్నాయి, పీపుల్ మీడియా పేర్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి దాన్ని పనికి మాలిన దాన్ని అలా అనకూడదు కానీ ఏమనకూడదు మీరే అదేదో ముందే ఇచ్చేసి ఉంటే ఎవరికైనా థ్రిల్లింగ్ ఉంటుంది. టైటిల్స్ పడిపోతానని చెప్పి అందరూ బయటకు వచ్చేస్తారు. ఇంకా పార్ట్ 2 ఉందని ఎవడో తెలుస్తుంది? మీరంటే వాళ్ళు చెప్తే తెలిసేది. వైబ్ సాంగ్ లేదంట. వైబ్ ఉందా బేబీ అన్న సాంగ్ కూడా లేదు. మైనస్ అని చెప్పి డిసప్పాయింట్ అవుతారా? చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఆ అమ్మాయి గ్లామర్ అయ్యే చూడటానికి. సో గ్లామర్ అయితే సినిమాలో లేదు. హీరోయిన్ కరెక్ట్గా ఆ అమ్మాయికి మంచి క్యారెక్టర్ పడింది కానీ కుర్రోళ్ళు నేను కాదు లేత పిల్లని భాగాలంతా అమ్మాయి గ్లామర్ కోసం నైట్ కల్లా కూర్చుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో చూస్తేనేమో మన దేశముద్రులు అనుష్క ఎలా అయితే సాధు గట్ట వేస్తుందో అలా చూపించారు. కానీ అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఉంది.